అనుభవం కలిగిన డాక్టర్స్, అత్యవసర చికిత్సకు అత్యాధునిక వైద్య సదుపాయాలు, ప్రపంచ స్థాయి వైద్య సేవలు మీ ముంగిట్లో. మెడికవర్ హాస్పిటల్స్, వరంగల్. అందరు తెలుసు, గత 2 నెలలుగా మేము ఈ మావోయిస్ట్ పార్టీ సభ్యులని కొందరు తమ హింసాయుతమైన ఉద్యమాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలవడానికి మా ముందు వచ్చి సరెండర్ అయ్యారు. ఇప్పటి వరకు 250 మంది సరెండర్ అవ్వడం జరిగింది. కొత్తగూడెం జిల్లాలో కావచ్చు, ములుగు జిల్లాలో కావచ్చు, ఇంకా వరంగల్లో కావచ్చు. ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో 250 మంది సరెండర్ అయ్యారు, వివిధ ర్యాంకులకు సంబంధించిన వాళ్ళు. అందులో భాగంగా ఈరోజు కూడా ఒక 14 మంది సరెండర్ అయ్యారు. వీళ్ళంతా ఇంకా ఉన్న వీళ్ళంతా మావోయిస్ట్ ఉద్యమాన్ని వదిలేసి ఈ సరెండర్ జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకొచ్చారు. వారికి మా పోలీస్ శాఖ తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. అయితే వీరిలో 2 ACM ర్యాంక్ ఉన్నారు, ఏరియా కమిటీ మెంబర్స్. వారికి 4 లక్షల రివార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 4 పార్టీ సభ్యులు ఉన్నారు, వారికి ₹1,00,000 చొప్పున రివార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మిగిలిన పార్టీ మెంబర్స్, మిలీషియా మెంబర్స్ ఉన్నారు, వారికి 25,000 ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇమ్మీడియట్గా వారికి వచ్చారు కాబట్టి అందరికీ 25,000 నగదు ఇప్పుడే ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన అమౌంట్ వారి అకౌంట్లోకి పంపడం జరుగుతుంది. అయితే మా ప్రధాన ఉద్దేశం ఈ మావోయిస్ట్ పార్టీ సభ్యులు ఎవరైనా సరే ఈ హింసాయుతమైన ఉద్యమం వదిలేసి ముందుకు రావాలనే, వాళ్ళను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం చేపట్టాము. కాబట్టి ఇంకా ఎవరైనా సరే ముందుకు వస్తే, అంటే ఏ రాష్ట్రం అనేది సంబంధం లేదు, ఏ రాష్ట్రంలో పనిచేస్తున్నా సరే. ఇప్పుడు వీళ్ళంతా తెలంగాణలో చెందిన వాళ్ళు ఒక్కరే ఉన్నారు. ఇందులో చర్లాకు సంబంధించిన ఒక అమ్మాయి ఉన్నది, మిగిలిన వాళ్ళంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. కాబట్టి ఏ రాష్ట్రం అయినా సరే, ఎవరు వచ్చినా సరే, మేము ప్రభుత్వం తరఫున వారిని ఆహ్వానించి వారికి రివార్డ్ అమౌంట్, వారి పునరావాసానికి ఉపాధి చూపించడము, వారికి ఎట్లాంటి సాయం, ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే, వారికి ఏం కావాలన్నా సరే మా పోలీస్ శాఖ తరఫున వారికి సమకూర్చి ఈ సరెండర్స్ని ప్రోత్సహించాలనేదే మా ఉద్దేశం. కాబట్టి ఇంకా మేము మా పోలీస్ శాఖ తరఫున ఇంకా ఈ ఉద్యమంలో పనిచేస్తున్న సభ్యులకు మేము ఇంకా కాంటాక్ట్ చేస్తాము, కలుస్తాము, వారితో మాట్లాడి వాళ్ళను మళ్ళీ ఈ జనజీవన స్రవంతిలో కలిసే విధంగా ఈ ప్రయత్నం కొనసాగుతుంది. ఇప్పుడు వీళ్ళందరికీ 25,000 క్యాష్ ఇస్తాము. ఇప్పుడు కర్రెగుట్టలలో జరుగుతున్న ఆపరేషన్స్ అవి పూర్తిగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం అండ్ CRPF కేంద్ర బలగాలు కలిసి చేస్తున్న ఆపరేషన్స్ అవి. అందులో తెలంగాణ పోలీసు ఎట్లాంటి ప్రమేయం లేదు, అందులో ఏమాత్రం ఇన్వాల్వ్ లేదు, అఫీషియల్గా ఎట్లాంటిది లేదు మేము. కాబట్టి అది కేవలం ఆ రాష్ట్రము అండ్ కేంద్ర బలగాలు చేస్తున్న ఆపరేషన్స్. అది ఈవెన్ మాకు అధికారికంగా కూడా ఎట్లాంటి సమాచారం లేదు. అందులో మా వాళ్ళు ఎవ్వరు, పోలీసు కావచ్చు, గ్రేహౌండ్స్ కావచ్చు, మేము ఎవ్వరము పాల్గొనట్లేదు. సరిహద్దులో ఉంది, ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నాయి కర్రిగుట్టలు అనేవి. సరే, అక్కడ వాళ్ళ CRPF కేంద్ర పారామిలిటరీ ఫోర్సు ఆ రాష్ట్రంలో ఉంది, మన రాష్ట్రంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు ములుగులో కూడా CRPF ఉండడం జరిగింది. కాబట్టి వాళ్ళు CRPF తరఫున వాళ్ళు చేస్తున్నారు అన్నట్టు. అది సరిహద్దులు కరెక్ట్ కాదు, కానీ అటు ఇటు వాళ్ళు చేస్తున్నారు. కానీ అందులో రాష్ట్ర పోలీస్ ప్రమేయం మాత్రం ఏమాత్రం లేదు. మాతోని ఎట్లాంటి షేర్ చేసుకోవడం కూడా లేదన్నట్టు. కాబట్టి అంతా ఇటు సైడ్ అయినా సరే, తెలంగాణ సైడ్ అయినా సరే, అటు సైడ్ అయినా సరే, కేంద్ర పారామిలిటరీ ఫోర్స్ అధికారులు వాళ్ళే చేస్తున్నారు. అప్పుడు కాదు, గత 2 నెలల నుంచి ఇవన్నీ పాలసీ మేము చేస్తున్నాము. సరెండర్ పాలసీ అనేది ఈ సంవత్సరంలో 250 మంది లొంగిపోయారు. అందులో
అందరూ ఛత్తీస్గఢ్ రాష్ట్రం 90%, అందులో ఒక 10 మంది వరకు తెలంగాణ రాష్ట్రం వాళ్ళు ఉంటారు. మిగిలిన వాళ్ళంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా బీజాపూర్, సుక్మా జిల్లాకు చెందిన వాళ్ళు అన్నట్టు. ఇది కాబట్టి అంటే మేము ఎక్కువగా దీని మీద ఈ సరెండర్స్ మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నాము. ఎందుకంటే శాంతియుతంగా వాళ్ళను కన్విన్స్ చేసి, వాళ్ళను ఒప్పించి, వాళ్ళను తీసుకురావాలనేదే మా ఉద్దేశం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అన్నట్టు, అందుకే వాళ్ళ రివార్డ్ అమౌంట్ కూడా ఇప్పుడు వీళ్ళు యాక్చువల్గా అఫీషియల్గా వీళ్ళు ఇక్కడ మా రికార్డులో లేరు, రివార్డు అఫీషియల్గా లేదు. అయినా కూడా ప్రభుత్వం ముందుకొచ్చి వీళ్ళందరికీ సరే ఇక్కడికి వచ్చి సరెండర్స్ ప్రోత్సహించాలని, సరెండర్స్ను ప్రోత్సహించాలని చెప్పేసి వాళ్ళ మీద అధికారికంగా రివార్డ్ లేనప్పటికీ కూడా ఇప్పుడు వెంటనే ప్రభుత్వం వీరికి శాంక్షన్ చేయడం జరిగింది. చేసి ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు 25,000 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇందులో ఇద్దరికి 4 లక్షలు వస్తుంది. వీళ్ళు ఈ రాష్ట్రం వాళ్ళు గారు ఈ రాష్ట్రంలో పనిచేయలేదు కూడా, కానీ ప్రభుత్వం ముందుకొచ్చి వీళ్ళను ప్రోత్సహించాలి, సరెండర్స్ ప్రోత్సహించాలనేదే పాలసీ. తెలంగాణ ప్రభుత్వం రివార్డు ప్రకటించింది, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా రివార్డు ప్రకటించింది. ఇప్పుడు అతను సరెండర్ అయితే 2 ప్రభుత్వాలు ఇస్తాయి అతనికి పైసలు. సరే మేము నమ్మకంతోనే వాళ్ళకు పిలిచాము, ఇచ్చాము. ఇక తర్వాత వాళ్ళు ప్రశాంతంగా ఉండడానికి మా వంతు కృషి చేస్తాము. అక్కడ కూడా వాళ్ళకు ఎట్లాంటి వేధింపులు లేకుండా వాళ్ళ పని చేసుకునే విధంగా మా వంతు కృషి మేము చేస్తాం. అంటే వీళ్ళంతా ఛత్తీస్గఢ్ కదా, మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నుంచి యూజీ క్యాడర్ 94 మెంబర్స్ ఉన్నారు. 94 మంది ఇంకా అండర్ గ్రౌండ్ లో ఉన్నారు మావోయిస్ట్ పార్టీలో. వాళ్ళంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే ఉన్నారు. ఇప్పుడు 95 మంది, ఇంకా మిగిలిన వాళ్ళంతా వేరే రాష్ట్రాలకు చెందిన వాళ్ళు. సరే అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం అది, కాబట్టి అది దాని గురించి మేమేం మాట్లాడలేదు, చర్చల గురించి. అయితే ఇక్కడ ఇప్పుడు సరిహద్దు జిల్లాల ఎస్పీలు అందరు ఉన్నారు. ఇక్కడ భూపాలపల్లి ఎస్పీ గారు ఉన్నారు, కొత్తగూడెం ఎస్పీ గారు ఉన్నారు, ములుగు ఎస్పీ గారు ఉన్నారు, వరంగల్ సిపి గారు ఉన్నారు. కాబట్టి మా విజ్ఞప్తి ఏంటంటే ఫ్రీగా భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే వచ్చి రావచ్చు, వచ్చి ఫ్రీగా కలవచ్చు. మావోయిస్ట్ పార్టీ సభ్యులు ఎవరైనా సరే వారికి తప్పకుండా మేము వారిని మంచిగా చూసుకుంటాము. ట్రీట్మెంట్ అంటే మంచిగా సాధారణంగా ఆహ్వానించి